అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని జిల్లా ఫుడ్ స్టెప్ అధికారి రామచంద్ర వారి సిబ్బందితో కలిసి డాబాలపై, హోటళ్లపై ఆకస్మిక దాడులు. ఈ తనిఖీలలో కొన్ని డాబాలలో నాణ్యత పరిమాణాలు లేని నిల్వ ఉంచిన మాంసాన్ని, మసాలా దినుసులను, సోయా సాస్ బాటిళ్లను సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కళ్యాణదుర్గంలోని అనుమతి లేని హోటల్లో ఖచ్చితంగా అనుమతి పొందిన తర్వాతే హోటళ్లు నిర్వాహకులు నిర్వహించుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యత లేని ఆహారం అందిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ స్టెప్ అధికారి రామచంద్ర అన్నారు. నీకంటే 15 నిమిషాలు వచ్చేస్తుంది. వచ్చింది లీస్ట్ కూడా మళ్ళీ ఆయిల్ యొక్క డెన్సిటీ ఎంతవరకు చూసాను. ఆయిల్ డెన్సిటీ అది 10 వరకు ఉంది. ఫ్రెష్ ఆయిల్ అయింది మనకి అబౌట్ 25 అన్నా తీసి పడేస్తాం. అది కూడా అయింది. టీబీసీ మీటర్, ఇది టీబీసీ మీటర్ అంటారు. మార్నింగ్ ఇక్కడ 19 పాయింట్ వస్తే చల్లేసింది. జస్ట్ ఒక 5 పాయింట్లే కదా చల్లేసింది. అది వాళ్ళు వచ్చి ముసలు తీసుకోపోయే పక్కన పెడుతుంటారు సార్. అది ఇది ఏంటిది సార్ పిస్కా సార్. అది సార్ లేదు సార్. నువ్వు కౌంటర్ లో ఉంటావు, ఉంటారు ఒక మాట ఎట్లా సార్ లోపల కూడా మాస్టర్ కూడా మేము సార్ మేమే వంట చేసుకుంటాం. అంటే మీకు కాదంటే లేదు, ఏమన్నా పడింది బోరింగ్ బాగాలేదు సార్ చేయించుకుంటాం సార్. కట్టెలు ఇక్కడనే, సేరు ఇక్కడనే, ఇది శుభ్రంగా స్టేషన్ లేదు సార్. బాబు దీనికి నోటీస్ ఇస్తాం మేము. మీరు పబ్లిక్ డబ్బులు తీసుకుంటారు, ఫ్రీ సర్వీస్ చేసలేదు. ఎట్లా వెళ్ళకుండా అల్లా అండి ఇక్కడ ఎట్లా చూస్తున్నారు ఎంత ఎట్లా ఉన్నారు సార్. అవన్నీ తీసేయచ్చు కదా, ఎందుకు ఎలా పెట్టుకున్నారు? అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు కదా. శోభ నిమిషాలేనా నైట్ మీరు ఆగే బిర్యానీ శాంపుల్ తీసుకురా. బిర్యానీ శాంపుల్ ఈ రోజు కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి హోటల్స్ ను, రెస్టారెంట్స్ ను, తర్వాత ఈ స్వీట్స్ బేకరీస్ అందరినీ ఇన్స్పెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మేము కళ్యాణదుర్గం కన్సల్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయిన రామచంద్ర గారు ఈ కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి హోటల్స్ ను, రెస్టారెంట్లను తనిఖీ జరుగుతుంది. ఇంకా ఈ రోజు వరకు 5 రెస్టారెంట్లు, హోటల్స్ తర్వాత తనిఖీ చేసినాము. ఈ తనిఖీ భాగంలో కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ మిగిలిన కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఒక 2 రోజుల తర్వాత కూడా తనిఖీ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకొని రన్ చేయాలని వ్యాపారాలు కానీ, ఈ హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వ్యాపారం చేయాలి. అటువంటి లేని పక్షంలో వాటి మీద కఠిన తీసుకుంటాము. బట్ ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్పడం ఈ యొక్క హోటల్స్ లో టేస్టింగ్ సాల్ట్, సింథటిక్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారు. ఈ సింథటిక్ కలర్స్ కానీ, ఈ టేస్టింగ్ సాల్ట్ కానీ వాడకూడదు, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఈ హైజీన్ కండిషన్ బాగాలేనటువంటి హోటల్స్ కొన్ని ఉన్నాయి. హోటల్స్ అంత దరిద్రంగా ఉన్నాయి, లోపల లైటింగ్ లేదు, తర్వాత మొప్పుకున్నది, అలాంటి వాళ్ళకి కూడా మేము నోటీసులు ఇచ్చాము. ఆ నోటీసులలో 10 రోజుల వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పర్లేదు, లేదంటే ఆఫ్టర్ 10 రోజుల తర్వాత మేము వచ్చేది ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళ పైన ఫైన్ వేస్తాం. అది జరుగుతుంది ఈరోజు.